హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు కాకరకాయ పులుసు పెట్టానంటే కాకరకాయ పులుసు కోసం 2 కాకరకాయలు కట్ చేసి ఉప్పేసి ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేస్తాను. దానికి కావాల్సింది పెద్ద సైజు ఒక టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నా అండి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కినాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని కొద్దిగా వేయించుకుందామండి. అవి కాస్త అవి మనం ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనెలో వేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా, చేపల పులుసు స్మెల్ వస్తుంది మంచిగా. అవి చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేస్తాను. నేను పులుసు కూరలలో అయితే నాకు కొంచెం ఫ్రై కూరలలో అయితేనే కొద్దిగా టైం పడుతుంది, వేయించుతాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. పులుసు కూరలు కాబట్టి కొద్దిగా లైట్గా వేయించుకొని అందులోనే టమాటా ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసుకుందాం. పక్కన సంగటి పెట్టానండి, సంగటి కూడా అవుతూ ఉంది. మంచి మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికితే సంగటి చాలా బాగుంటుంది. గట్టిగా ఉండకుండా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ పులుసుకుని టమాటాలు ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కాకరకాయలు ముందుగా ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేద్దామండి. మనకు ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, కాకరకాయలు కూడా ఉడికిచ్చినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. అందుకని తగినంత కారం వేసేసుకొని ఇప్పుడు ఇందాక నేను చింతపండు నానబెట్టాను కదా, చింతపండు పులుసు వాటర్ తీసి పెట్టేస్తాను పక్కకు. పులుసు అంతా పిండుకొని వాటర్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఆ పులుసుకుని పోసేసుకుందామండి. పులుసు పోసేసుకొని చక్కగా మనకు లూజ్గా కావాలి అంటే, మీకు ఎక్కువ గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే సంగటి కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అన్నం లేక చపాతీ లేకైతే కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుంది కర్రీ, మరీ పలచగా లేకుండా. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువైందని ఉప్పు ధనియాల పొడి వేసేసుకొని చక్కగా బాగా కలిపేసుకొని కూర అంతా మూత పెట్టేసుకొని సిమ్లో హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. సంగటి కూడా చక్కగా మంచిగా మెత్తగా ఉడికింది. పిండి పోసుకుందాం అందులో. ఈ కూర అయ్యే లోపల పిండి పోసేస్తే అందులో సంగట్లో పిండి పోసి కలిపి పెట్టేస్తానండి. ఇప్పుడు కూరలో మంచి కూర అంతా చూడండి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుందాం మనం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం బెల్లం ముక్క వేసామనుకోండి, మనకు స్వేదు లేకుండా పులుపు ఎక్కువ లేకుండా కమ్మటి టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం ముక్క కంపల్సరీ పులుసు కూరలో కొంచెమైనా వేసుకోవాలి. తీపి ఏమి ఉండదండి, కొద్దిగానే ఎక్కువ. మనకు పులుపు ఎక్కువ ఉంటే పులుపు పెరిగిపోతుంది, కానీ టేస్టీగా చాలా బాగుంటుందండి బెల్లం వేస్తే. కానీ చేపల పులుసు కంటే చాలా బాగుంటుంది. ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది కాకరకాయ పులుసు. చక్కగా కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది కాబట్టి గిన్నెలో తీసి పెట్టేసుకొని సంగటి కూడా రెడీ చేసుకుందాం. సంగటి మనం ముద్దలు చేసుకోవాలి అంటే ఒక గిన్నెకు తడి చేసైనా లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకొని గిన్నెలో 2 గరిటెలు మనం ఎంతవరకు తింటారో అంతవరకు చిన్న ముద్దన పెద్ద ముద్ద చూసుకొని మనం తినేదాన్ని బట్టి వేసుకొని గిన్నెలో ఇలా మన చేతి తిలిపినా పర్వాలేదు, లేదు చేతికి తడి చేసుకుంటే రౌండ్ ముద్దలాగా అవుతుందండి. అలా చేసుకొని హాట్ బాక్స్లో తీసి పెట్టుకుంటే లేట్గా వచ్చిన వాళ్ళకి తిండికి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.